హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందికా వ్లాగ్స్. ఈరోజు నేను వ్లాగ్ వచ్చేసి చేపల పులుసు చేయబోతున్నానండి. నెల్లూరు, తెలంగాణ, భీమవరం, ఆంధ్ర స్టైల్ కాకుండా మామూలుగా చేపల పులుసు ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దానికి కావాల్సినవి నేను ఇక్కడ 2 kgs చేపలు తీసుకున్నాను. లైవ్ ఫిష్ తీసుకున్నాను, రౌ చేప తీసుకున్నానండి. 2 kgలు తీసుకున్నాను. ఆ చేపకు వచ్చిన జన ఇది. ఇక్కడ చేపలు నేను ఉప్పు వేసి నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. దీన్ని ఇప్పుడు మనము మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు మనము చేపల్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకున్నాక ఇక్కడ నేను 6 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఈ స్పూన్తో వేసుకుంటున్నాను 6 స్పూన్లు. చేపల పులుసు ఎక్కువ స్పైసీగా ఉండాలండి, మంచి టేస్టీగా ఉంటుంది. కారము ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ నేను 5 స్పూన్స్ వేసుకుంటున్నా కారము. మా కారం ఎక్కువ ఉంటుంది స్పైసీగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ముక్కలకి ఈ మిశ్రమం అంతా ఒకసారి అంటేలా కలుపుకుందాం. స్పూన్ పక్కన పెట్టి చేతితో కలుపుకోండి. ముక్కలకి మొత్తం మసాలాలు అంటేలా, ఈ కారం ఉప్పు అన్నీ అంటేలా ముక్కలకి వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఈ విధంగా మొత్తము ఈ మిశ్రమం అంతా ముక్కలకు అంటేలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము చేపల కూరకి మసాలాలు వేపుకుందామండి. ఇప్పుడు నేను కడాయి పెట్టుకుంటున్నా, స్టవ్ వెలిగించుకొని. కడాయి వేడయ్యాక ఇప్పుడు 2 kgలకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవి వేసుకొని దోరగా వేపుకోవాలండి. చూడండి అన్నీ వేగిపోయాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి వీటిని. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకొని డ్రైగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని మనము పేస్ట్ లాగా మెత్తగా రుబ్బుకోవాలండి. మన చేపల కూరకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను ఆల్రెడీ మనం ఉల్లిపాయలు డ్రైగా వేపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పోపులో కూడా ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. ఆల్రెడీ నేను చింతపండు 50 గ్రాములు తీసుకున్నానండి. 2 kgకి 50 గ్రాములు తీసుకున్నాను చింతపండు. ఇట్లా కడుక్కొని నీళ్ళలో నానబెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని మనము వెడల్పు లాంటి గిన్నె పెట్టుకున్నామని
గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను. చేపల కూర కదండి, ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇక్కడ నేను ఈ పావుతోటి 4 పావులు ఆయిల్ పోసాను. ఆయిల్ వేడయ్యాక ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను. రెండు బిర్యానీ ఆకులు, ఒక ఇంత సైజు దాల్చిన చెక్క, ఇవి వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు, వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. టమాటాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం టమాటాలు ఉడికే వరకు ఇప్పుడు మనము వేపుకున్న మసాలాలని దంచుకుందామండి. అలానే ఉల్లిపాయలు కూడా దంచుకుందాము, డ్రైగా వేపుకున్నవి. నేను ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకుంటున్నానండి. మెత్తగా మసాలా రుబ్బేసుకున్నామండి. ఇది ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ఈ పొడిని, మసాలా పౌడర్ని ఇప్పుడు ఇదే రోల్లో మనము డ్రైగా వేపుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా దంచుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి దీన్ని. ఉల్లిపాయలు పేస్ట్గా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ఇట్లా రసం తీసేసుకుందామండి చింతపండు నుంచి. ఇప్పుడు నేను చింతపండు నుంచి ఇట్లా రసం తీసేసుకున్నానండి. మనము మూత తీసుకొని చూసుకుందాం. చూడండి, టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం చేపలకి పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాం పసుపు. పసుపు వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి.
ఈ విధంగా పోసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు మనము మూత తీసుకొని చూసుకుందాం. చూడండి పులుసు మొత్తం మరుగుతుంది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్లు ఉన్నాయి కదా, మెల్లగా ఈ పులుసులోకి వదలాలండి. ఇట్లా జాగ్రత్తగా వదలాలి, లేకపోతే ముక్కలన్నీ విడివిడిగా ఇచ్చుకపోకుండా మెల్లగా జాగ్రత్తగా వదలాలండి ఇట్లా. ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాం కదండి, ఒకసారి చెంచాతోటి సైడ్ నుంచి మెల్లగా ముక్కలు విరవకుండా మెల్లగా ఇట్లా మెల్లగా కదిలియండి. కదిలించినట్టు స్పూన్ తోటి ఇట్లా అనండి, లేకపోతే మీరు మసిబట్టతోటి దగోన పట్టుకొని ఈ విధంగా చేప ముక్కలు విరగకుండా ఈ విధంగా ఒకసారి చేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు మనము మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము మూత తీసుకొని చూసుకుందామండి. చూడండి చేప ముక్కలు కూడా మొత్తం ఉడికిపోయాయి, మరుగుతుంది కదా చేపల పులుసు. ఇప్పుడు ఇందులో మనము మసాలాలు వేసేసుకుందాం. ఇక్కడ మెత్తగా రుబ్బుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నా. మసాలా నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి తీసుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నా. ఒక స్పూన్ ధనియాల పొడి, వేసుకున్నాం కదండి మసాలాలన్నీ. ఇప్పుడు మనము ముక్క విడిపోకుండా సైడ్ పంటి చెంచా పెట్టి మెల్లగా నిదానంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ముక్క మొత్తం విరగకుండా చూసుకోవాలి. మసాలాలన్నీ ముక్కల కంటేలా చెంచాతోటి కలపకుండా రాని వాళ్ళు ఇట్లా బగోన పట్టుకొని మెల్లగా ఇలా 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 ముక్కలు విరగకుండా ఇలా తిప్పుకోండి. మసాలాలు మొత్తం చారుకు మొత్తం మసాలా చేపలకంతా అంటుకుంటుందండి. ఇప్పుడు మనము చెంచా పెట్టి ఇట్లా చూసుకున్నామండి. చూడండి ఎంత చిక్కగా గ్రేవీ అయిందో. దగ్గర అయిపోయినట్టే అండి. ఇంకొక 2 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ పని అంతా. మనం మసాలాలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. చూడండి పులుసు మొత్తం మరుగుతుంది, చిక్కగా అయిపోయిందండి, దగ్గర పడిపోయింది పులుసు కూడా. ముక్క కూడా ఉడికిపోయింది, చేప ముక్క కూడా. ఇప్పుడు లాస్ట్కి మనము గరం మసాలా వేసేసుకుంటాం. గరం మసాలా వేసుకున్నాక నిదానంగా ఒక్కసారి ఈ విధంగా కదిలియండి. గరం మసాలా వేసుకున్నాక కొత్తిమీర వేసేసుకోవాలండి లాస్ట్కి. అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని గార్నిష్ చేసుకుందాం చేపల కూరని. ఒక ప్లేట్లోకి చేపల కూర సర్వ్ చేసేసుకున్నామండి. ఒక బౌల్లో